श्रीकर शुभ कर साई राम, साधु जन प्रिय बाबा, करुणा कर कारुण्य निधि, कलिमल हरण प्रभो। जय हो साई प्रभो, जय हो दत्त विभो। పేదల పాలిట పిన్నిధి, పిలిచిన్ వెంటనే పలికే, కలియుగ వాసుల కల్పతరు, కామధేను గురు సాయి। నమ్మి కొలిచితే సాయిని, బ్రహ్మానందం సుఖము, అడగక ముందే అందించే భక్తులు కోరెన వరము। తరులత నిండిన లేండివనం, తిరుగాలులు వీచే, పరిమళ భరితం పరిశరము, గురుదేవుని వనము। మందిర మస్జిద్ చర్చిలో శ్రీహరి అల్లా యేసు, ఏ పేరున పిలిచిన చాలు ఓ అని పలికే సాయి। जय हो साई प्रभो, जय हो दत्त विभो। తిరుగలిపిడి సుజ్ఞానము, సాయి కరములో నిత్యం, భక్తుల జ్ఞానోదయమునకు, సాయి కర్మములు సాక్షి। తిరిగిన చొక్కా నిలుబెల్లా, మెడుపు జొల్లి ఎల్లప్పుడూ, భక్తుల జ్ఞానోదయమునకు, సాయి సుకర్మలు సాక్షి। స్థిరము కాదు సిరి సంపదలు, పడియ చాలు తరుగుట్టుకు, దాన ధర్మ దయ ఎన్నటికీ తరగని సిరులని సాయి। పాప భీతి గల మానవులు చేయరెన్నటికీ పాపం, తాపసి సాయి సమాధిని తాకిన వారికి మోక్షం। जय हो साई प्रभो, जय हो दत्त विभो। जय हो साई प्रभो, जय हो दत्त विभो। दिव्य तेज सद्गुरुवर साई, दीन बंधु भुवि द्वारक माई, दानवांतक हरि सर्वोत्तम, दत्त दिगंबर विभुडे साई। शिरडी क्षेत्रము సాయి మూర్తి, విశ్వమంతట వెలుగై కీర్తి, భక్త కోటికిల సాయి స్ఫూర్తి, मुक्तिदायक मंगलमूर्ति। షిరిడి ప్రవేశము చేయువారల, సర్వ దురితములు ధూనిలో భస్మం, సాయి సమాధి తాకిన త్రుటిలో, सर्वरोगहर वैद्युडु साई। ఏకాదశ సూత్రముల వరేన, విని వినిపించుట మానవ ధర్మం, వినినంతని చాలదు ఎవరైనా, ఆచరించితే కలుగును శుభము। షిరిడి ప్రవేశము భక్తికి నాంది, శరణాగతమే ముక్తికి మార్గం, సాయి రామ గురు దర్శన భాగ్యం। సర్వదురితములు అగుమటు మాయం, ఆర్తులైన నిరుపేదలెందరూ, అడుగడుగున ఆపదలకు లోనై, చివరకు చేరిరి ద్వారకమాయి। భవభయములు తొలగించెను సాయి। సాయి సమాధిలో చేరిన పిదప, షిరిడి గ్రామము గల ప్రతి గడప, అప్రమత్తుడై అజరామరుడు, అందరి మదిలో శ్రీ శుభకరుడు। సాయి రామ తన సమాధి నుండి, సర్వ భక్తులకు రక్షణ నొసగే, సర్వేశ్వర సర్వంతర్యామి సాయి బాబా శ్రీ సద్గురు సాయి। శుభ కార్యము సమయానుసారము నిర్వహింతునని సమాధి నుండి, గర్భరహితులకు సాయి సన్నిధి, సర్వమునసగే సాయి పెన్నిధి। సాయి శరీరము సమాధి నుండి, పిలిచిన పలికే సద్గురువాణి, నిజ భక్తి
స్వరూప సురనరముని గణవందిత సాయి సాయిని తప్పించు వారల తలుపు తట్టునోయి పలుకు సాయి పలుమారులు పిలిచిన వెంటనే తను నమ్మిన భక్తులకెన్నటికి భవభయ బాధలు తరిచేరవట స్మరించు భక్తుల మదిలో సాయి నిరంతరము గల ద్వారకమాయి నాదుమూర్తిపై తదేక దృష్టి ఎవరికి కలదో వారికి కలిమి బీదా బిక్కి భేదములేని సమ సమాజ నిర్మాణము సాయి మోయలేక సంసార భారము అలసి సొలసి శరణన్న వారలం వారీతి బాధల భారమును మోసగనేనని పలికెను సాయి నన్ను నమ్మి కొలిచిన భక్తులకు కలిమి తప్పరాదెన్నడులేమి ఏకాదశ సూత్రములో సాయి పలికిన వాక్కులు పరమ పవిత్రం త్రికర్ణ శుద్ధితో సాయి లీలలో శ్రవణానందము శరణులేందరు సునాయాసముగా ఇహ పర సుఖము సంపాదించిరి సద్గురు వరము ఆత్మోన్నతి సాధించాలన్నా ఆ పరమాత్ముని చూడాలన్నా బ్రహ్మానందం కావాలన్నా ఆశ్రయించు గురుదేవుల పాదం బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్త రాముడు రహీం కృష్ణుడు యేసు ఏ నమము తలచిన గురు సాయి ఆ రూపముతో దర్శన భాగ్యం కులములు మతములు వృత్తి ధర్మము బతుకు తెరువు ఆధారము పనులు అంటరాని వారను ఆచారం ఆచరించబోకోయపచారం బాబను నమ్మిన వారికి సుఖము దాటించును ఈ భవసాగరము భక్తాగ్రేశ్వర భాగ్య విధాత ఓంకారేశ్వర ముక్తి ప్రదాత తరు సాయి తరులతలో సాయి పూసిన పూల సువాసన సాయి అంతట గల మా అమృత సాయి ఆధ్యాత్మిక చింతనలో సాయి అజరుడు సాయి అమరుడు సాయి అజరామర అగణిత గుణ సాయి సత్య సత్యమూలెరిగిన సాయి నిత్య సుమంగళ ద్వారకమాయి బాబానురండక్షరం ప్రేమకు ప్రతిరూపం సాయి రామ సంకీర్తనం సర్వోత్తమ చరితం భువిలో సాయి దివిలో సాయి భవభయ హర శివ శంకర సాయి భక్తవత్సలా శక్తి స్వరూప జగవందిత శిరిడి సాయి మదిలో సాయి గదిలో సాయి భాగ్యము నీడు సౌభాగ్యము సాయి కర్మయోగి కరుణాకర సాయి దీనుల ఎడదయ గల శ్రీ సాయి పూసే కోయిల స్వరము సాయి పూసే పూల దళము సాయి విరిసే వెన్నెల చంద్రుడు సాయి మెరిసే సూర్యుని కిరణము సాయి సుఖము సాయి శాంతి సాయి సుఖమయ జీవన దాతా సాయి కరుణాకర కళ్యాణము సాయి పరంజ్యోతి పరమాత్ముడు సాయి ఫల పుష్పాదులు పూజకు సాయి పసిపాపల చిరునవ్వులు సాయి పేదకు పిడికెడు అందము సాయి నాదను భావము తగదను సాయి వర్షము సాయి వసంతము సాయి చిగురాకుల తరులతలు సాయి కొండలు కోనలు గహములు సాయి పండిన పంటల ధాన్యము సాయి పశు పక్షాదుల పోషణ సాయి అడవి మృగాలకు రక్షణ సాయి తరు సంపదలకు జలము సాయి రాణి కోటికుపకారము సాయి పాటకు పల్లవి ప్రాణము సాయి భావ కౌల భండారము సాయి భజన వాద్యముల నాదము సాయి భజించు వారల భక్తి సాయి శ్రద్ధా భక్తిని మించినదేది లేదని పలికే సాయి సమాధి ఇతరుల ముంచి తెచ్చిన సొమ్ము స్వీకరించడట సాయిని నమ్ము
అమర ఔషధి వనము జీవితాంతమో కొంత సమయము ఏకాగ్రత సాధనము గమ్యము సాయి సమాజము సర్వదా సమతా మమతల హారం సర్వ మానవ ఉన్నతి కోరే సద్గురు సాయి విచారం కామ క్రోధ లోభములు ఆరు మదిలో గల అసురుల హతమాచి సాయి ధునిలో భస్మము చేసి సుఖ సంపదలతో జీవించండి పున్నమిలో గురు పున్నమి శ్రేష్టం వారములో గురువారము శ్రేష్టం గ్రంథములో సద్గ్రంథము శ్రేష్టం గురు గాయత్రి మంత్రము శ్రేష్టం భక్తికి మించిన భాగ్యము లేదు ముక్తికి మించిన మార్గము లేదు మోసగాళ్లకు మోక్షము రాదు రాతకు రాదన్నటికి దరిద్రం నవవిధ భక్తి నవనాణ్యాలు నరనారీ మణులకు మాన్యాలు సాయి జేబులో గల నాణ్యాలు లక్ష్మీబాయి సేవకు వరహాలు యథాశక్తి సంపాదన ముడుపు గురుదేవుల సన్నిధి కర్పించు ధర్మాత్ములు తెచ్చిన ధనమెంతో సాయి దేవునకు ప్రియాతి ప్రియము విసిరే తిరుగలి చిలుము పొగాకు పొడుగు చొక్క తలపై నీ గుంట సాయి రామ సామానులు ఇంతే ఆశా జీవులకిది కనువిప్పు విసిరే తిరుగలి చిలుము పొగాకు పొడుగు చొక్క తలపై నీ గుట్ట సాయి రామ సామానులు ఇంతే ఆశా జీవులకిది కనువిప్పు భక్తులందరికీ ఊది ప్రసాదం అరగించు వారికి ఆరోగ్యం భీతిని తొలగించే విభూతి ఆశా మరి అభిలాషకు ప్రీతి అన్నములో పరమాన్నము సాయి ధాన్యములు నవధాన్యము సాయి మనుషులలో మహాదేవుడు షిరిడి సాయి ప్రేమ మందిర్ 7వ వార్షికోత్సవం జరిగాక ఈ రోజున 12/4/2026న దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట ధుని ప్రారంభోత్సవం అలాగే గురుస్థాన్ అన్నదే ఈ ధుని అన్నదే షిరిడి సాయి బాబా గారు టెంపుల్లో గుడిలో ఉంటాయి. ఈ ధుని అన్నదే బాబా గారు జీవించున్న కాలం నుంచి కూడా ఈ ధునిలో నుంచి తీసిన విభూదే ప్రజలందరికీ పంచుతున్నారు. ఆ విభూదే ఎన్నో మహిమలు చేసుకుంది. ఆ మహిమల గురించి తెలియాలంటే బాబాగారి సచ్చరిత్ర చదివితే బాబాగారి సచ్చరిత్రలో అంతా ఉంటుంది విభూది గురించి. అలాగే గురుస్థాన్ అన్నది కూడా వేప చెట్టు కింద 170 సంవత్సరాల నుంచి ఉంది. ఆ గురుస్థాన్ ఏంటంటే బాబాగారు జీవించున్న కాలంలో వెళ్తూ ఆ గురుస్థాన్ దగ్గర ఆగి నమస్కారం పెట్టుకుని బాబాగారు ఎదరికి వెళ్తుండేవారు, లేండి వనంలోకి వెళ్ళేవారు. అలాగే అవి కూడా ఏలూరులో మనం ఇవాళ షిరిడి సాయి ప్రేమ మందిర్ నందు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే దత్తాత్రేయుడు అంటే మరి కలియుగంలో మరి దత్తాత్రేయుడిని మించిన దైవం లేదంటారు. ఆ దత్తాత్రేయుడు అవతారమే సాయిబాబా. ఆ దత్తాత్రేయుడిని కూడా మనం ఇవాళ షిరిడి సాయి ప్రేమ మందిర్ నందు ప్రతిష్ఠ చేసుకున్నాము. అలాగే ఈ గుడి ఇంత దినదినాభివృద్ధి చెందుతాకి ఇక్కడ ఉన్న సేవకులు చేసే సేవ, ఆ సేవకులు చేస్తున్న సేవ వల్ల అలాగే మనం అడగంగానే మనకి మేము ఉన్నామని మాకు డొనేషన్ల రూపాయన కానీ వస్తు రూపాయన కానీ అన్నీ ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్న దాతలను బట్టి చేయగలుగుతున్నాం. ఈ దాతలో ఈ సేవకులు కలిసి ఈ గుడిని అద్భుతంగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్తున్నారు. అలాగే మొన్న ప్రసాదాలయ కట్టాము, పైన పారాయణ హాల్ కట్టాము, పైన పంతులు గారికి కూడా ఉంటాకి ఇల్లు కట్టుకొని కట్టాము. ఇవన్నీ కూడా సాయిబాబా గారి ఆశీస్సులతో జరుగుతున్నాయి. ఇలాగే ఇక్కడ ఉన్న సేవకులందరూ కోరుకున్న కోరికలన్నీ కూడా జరగాలని, ఏలూరు ప్రజలకు కోరికలన్నీ జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే ఈ గుడి స్థలం బడేటి కోటరామారావు గారు స్వర్గీయ ఇచ్చారు. అలాగే వెనకాల ప్రసాదాలయ స్థలాన్ని వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు గారు బడేటి ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారు అడగంగానే ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మా సేవకుల తరపున, మా గుడి తరపున, వీళ్ళందరి తరపున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
చెప్పానుగా 3 ప్రధానంగా ఈరోజు దత్తాత్రేయుడిది, గురుస్థానం, అలాగే దుని, ఈ 3 కూడా ఇవాళ 12వ తారీఖున ప్రారంభించాము. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. जय बोल साईनाथ महाराज की जय। जय गुरुदत्ता జై గురుదత్త, जय गुरुदत्ता జై గురుదత్త, जय गुरुदत्ता జై గురుదత్త.